మినిస్టర్ గారిని కూడా ఆహ్వానించారు. ఎవరు జరిపిస్తారు? ప్రపంచం దృష్టిలో మనం పెళ్లి చేసుకున్నామని నమ్మించాము. కానీ అదే అమ్మవారి ముందు మనం చేసిన ప్రమాణం వేరు. అది ఆ తల్లికి తెలుసు కదా. ఒకటి కాని భార్యాభర్తలుగా ఎలా జాతర చేయగలం? అది అపచారం అవుతుంది కదా. నేను నీకు ముందే చెప్పాను కదా, జాతరకు ముందే అమ్మకి నిజాన్ని చెప్పేస్తాను అని. చెప్పి తీరుతాను. సమయం కోసం ఎదురు చూస్తున్నాను, అంతే. ఇదంతా తేలికైన విషయమని నేను అనుకోవడం లేదు. ఆవిడ ఆలోచించింది మన పెళ్లి గురించి. అది అబద్ధమని తెలిసినప్పుడు ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అదే సమయంలో నేను ఇంకొకరి వల్ల తల్లిని కాబోతున్నానన్న నిజం తెలిస్తే ఆవిడెలా తట్టుకోగలరు? పరువే ఊపిరిగా బతుకుతున్న మనిషికి ఈ ఇంట్లో నా వల్ల ఇలాంటి సంఘటన జరిగిందని తెలిస్తే ఆ గుండె తట్టుకోగలదా? ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ప్రతిదీ సమస్యలా కనిపిస్తోంది. పరిష్కారం మాత్రం కనిపించడం లేదు. పరిష్కారం దొరికిందిరా. ఒకే ఒక్క పరిష్కారం. ఏంటండి అది? మళ్ళీ ఏదో ప్రయత్నం చేస్తున్నారా? ఇలా ప్రతిసారి మీరు ప్రయత్నం చేస్తూనే ఉండండి, విఫలం అవుతూనే ఉంటారు. తర్వాత వాళ్ళ మీద తీర్చుకోలేని పగ నా చెంపలు వాయిస్తూ నా మీద తీర్చేసుకుంటారు, అంతే కదా? నోర్మీరా, ఇంకొక మాట మాట్లాడేవంటే నా పొలానికి ఎరువైపోతావు. ఏ రాధ వల్ల అయితే నాకు అవమానం జరుగుతుందో, ఏ రాధ అయితే ఆ కుటుంబాన్ని కాపాడుతుందో, ఆ రాధనే లేపేస్తా. అంటే ఏంటండి? ముందు రాధని చంపేస్తారా? అవునరా, ముందు ఆ రాధను అంతం చేస్తే మనసారా ప్రేమించిన మనిషి చనిపోయిందన్న బాధలో మురారి ఉంటాడు. ఎంత బలవంతుడైనా బాధలో ఉన్నప్పుడు బలహీనుడైపోతాడు. అప్పుడు అదును చూసి అందరినీ వేసేస్తాను. నా పగని అలా తీర్చుకుంటాను. తప్పేమో తప్పదురా. పగ తీరాలంటే ప్రాణాలు పోవాలి. ఒరే నాగులు, తెల్లారేసరికల్లా నువ్వు నా ముందుండాలి. మిగిలిన విషయాలు ఇక్కడికి వచ్చాక మాట్లాడతాను. ఇలా జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదంటే. ఈరోజు ఇంట్లో ఒక పెద్ద ఫంక్షన్ జరగబోతోంది. మళ్ళీ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారు అనుకున్నాను. కానీ ఇలా బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇలాంటి ఒక న్యూస్ వినాల్సి వస్తుందని ఊహించలేకపోయాను. ఇప్పుడు ఇంట్లో ఉండి చాంద్రని చూసుకుంటానని మాటిచ్చిన నేను ఈరోజు అనవసరంగా వెళ్ళాననిపిస్తోంది. ఐఎమ్ వెరీ సారీ ఆంటీ. డాక్టర్, నా చెల్లికేం కాలేదు కదా? తను బానే ఉంది కదా? బేబీ కూడా? బేబీ విషయం ముందే చెప్పాను కదా, బేబీ లేదు. కానీ చాందినినైతే కాపాడగలిగాం. కానీ పాపం తను చాలా సఫర్ అయింది, ఎంతో పెయిన్ అనుభవించింది. అసలు అంతసేపు ఆ నరకాన్ని తను ఎలా భరించిందో అని తలుచుకుంటే నాకే భయమేస్తోంది. ఏది ఏమైనా చాందిని చాలా సేఫ్.
కార్తీక్ విన్నావా? డాక్టర్ ఏం చెప్పారో విన్నావా? నీ చెవులతో విన్నావా? ఏం సమాధానం చెప్తావు చెప్పు. నీ చెల్లెలికి ఇలా అయిందని నువ్వెంత బాధపడుతున్నావో, నా భార్యకి ఇలా అయిందని నీకన్నా ఎక్కువ నేను బాధపడుతున్నాను. కానీ నేను ఏం చేయగలను? నువ్వు నన్ను కాలర్ పట్టుకుని నిలదీసినా ఇప్పుడు నేను సమాధానం చెప్పే పరిస్థితిలో లేను. కార్తిక్, ఏం చేస్తున్నావు? ఇది హాస్పిటల్. నువ్వు మాట్లాడక నీలిమా. ఇది నేను తేల్చుకోవాల్సిన విషయం, నా ఇంటి విషయం. నా చెల్లెలు కన్న కళలన్నీ కన్నీళ్ళైపోయాయి. తనకేమీ కాలేదని ఆనందించమంటావా? తన కడుపులో ఉన్న బిడ్డ శాశ్వతంగా దూరం అయిపోయిందని బాధపడమంటావా? దానికి కారణమైన ఈ మనిషిని ఎలా వదిలేమంటావు? ప్లీజ్ కార్తిక్, మీ అందరి కోపాన్ని అర్థం చేసుకోగలను. కానీ గుండె పగిలిపోయే బాధను మోస్తున్న నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు? అక్కడ దూరం అయిపోయింది నా రక్తం కార్తీక్. చాంతిని పాటు నా బిడ్డ కోసం నేను ఎన్నో కలలు కన్నాను. ఆ కలలు ఇప్పుడు నాకు కన్నీళ్లుగా మారాయి. చాలు పార్దు, ఇక చాలు. నువ్వు ఇంట్లో ఉంటాను అని చెప్పాకే కదా మేమందరం బయటికి వెళ్ళాం. అన్నయ్య కుర్చీకే పరిమితమై లేవలేనటువంటి మనిషి. అలాంటి వ్యక్తి చాందిని ఎలా చూసుకుంటారనుకున్నావు? అమ్మమ్మ పెద్ద ఆవిడ. సాయంత్రం ఫంక్షన్ ఉంది కాబట్టి ఇంటి పనులు చాలా ఉన్నాయి. అరే, నువ్వున్నావనే ఒకే ఒక నమ్మకంతో మేమందరం కలిసి గుడికెళ్ళాం. అరే, నువ్వింట్లో ఉంటానని కదా మా అందరికీ మాటిచ్చావు. కానీ నువ్వేం చేసావు? చాంద్రిని వదిలేసి ఎక్కడికో వెళ్ళావు. ఇప్పుడు నువ్వొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన జరిగిన ఘోరాన్ని ఆపలేం కదా. నా కూతురు కడుపు కోతకి బాధకి ఎవరు బాధ్యులు అంటే ఇలా ప్రతి దానికి నువ్వే కారణమవుతున్నావు. అసలు చాందిని వదిలేసి ఎందుకు వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? నా కూతురికి అంత దెబ్బ తగిలి బాధపడుతుంటే నువ్వేమైపోయావు? నాకు ఇప్పుడే ఇక్కడే సమాధానం కావాలి. అసలు నేను వెళ్ళడానికి కారణం ఏమిటంటే